కామెంట్ చేస్తారు దాని గురించి. ఓకే, సో ఒకటి వీళ్ళకు క్వశ్చన్ అడిగారు, రీడిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా లేదా అని చెప్పి. సో సబ్ కమిటీలో నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు మెంబర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. 3 పార్టీల్లో ఉన్నారు ఇప్పుడు ముగ్గురు, 3 పార్టీలు. ఇప్పుడు ఒక మాట భరత్ గారు, ఎప్పుడన్నా క్రిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు గానీ ఏదన్నా డీప్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు తప్పకుండా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా కూడా మంత్రివర్గ ఉపసంఘాలు ఇస్తుంది. ఇప్పుడు నేనున్నప్పుడు హౌసింగ్ మీద ఒక మంత్రివర్గ ఉపసంఘం ఉండే, తర్వాత ఇరిగేషన్ మీద ఒక మంత్రివర్గ ఉపసంఘం ఉండే. ఇంకోటి ఏంటంటే ఏ ఆర్థిక పరమైన ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఆర్థిక మంత్రిని తప్పకుండా కమిటీలో మెంబర్ గా పెడతారు. ఇక్కడ కూడా నన్ను మెంబర్ గా పెట్టిండ్రు. వాళ్ళు చెప్పినారు తుమ్మిడి హట్టి దగ్గర కడితే గిట ఉంటది అని చెప్పి దాని అంతా ఎవిడెన్సెస్ అంతా మాకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మేము మంత్రివర్గ ఉపసంఘానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఆ నిష్ఠాలతో చర్చోపచర్చలు పెట్టి ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు తీసుకొని మేము ఒక రికమెండేషన్ ఇస్తాం. రికమెండేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాబినెట్ పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే ఇది రూపం దిద్దుకుంటుంది తప్ప అప్పటిదాకా రూపం దిద్దుకునే ఆస్కారం. ఎందుకు సంతకాలు పెట్టాం? సంతకాలు పెట్టింది మంత్రివర్గ ఉపసంఘాలు ఉంటాడా అండి? చెప్పండి. సంతకాలు పెట్టడానికే కదా, నమ్మకం ఉంటేనే కదా, ఇప్పుడు ఆలోచిస్తేనే కదా. ఇప్పుడు ఇది మేడిగడ్డ కూలిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అది అక్కడ రీడిజైన్ చేయడం కరెక్ట్ అనిపిస్తుందా కాదనిపిస్తుందా? అది వాళ్ళు చెప్పాలి, నేను చెప్తా. అది ఎందుకు కూలిపోయిందో, ఎందుకు కుంగిపోయిందో, ఎందుకు బీటలు వారిందో అదంతా చెప్పాల్సింది వాళ్ళు కాదు, నేనే ఎక్కడ చెప్తా. ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని డిజైన్స్ ఏంది, దాని క్వాలిటీ ఏంది, దాని క్వాంటిటీ ఏంది, రేపు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏంది, ఇవన్నీ చూసుకోవాల్సింది వాళ్ళు కదా భరత్ గారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళంటే ఇరిగేషన్ అది ఏముంటది, వాళ్ళు పిలిచి మాకు చెప్పినప్పుడు ఇలా ఆర్థికంగా ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టకుండా మంచి ప్రాజెక్ట్ కట్టి 4 కాలాల పాటు ఉండి 4 లక్షల ఎకరాలకు 5 లక్షల ఎకరాలకు ఎక్కువ నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఉంటుంది తప్ప, మంచి సక్సెస్ కావాలని చూస్తుంది మంత్రివర్గ ఉపసంఘం తప్ప. దానికంటే భిన్నంగా ఏం ఆలోచిస్తారు చెప్పండి? అంటే వాళ్ళంటే ఎవరు ఇక్కడ? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా ఏది ఏమైనా ఒకటి మాత్రం సత్యం అండి, ఇవాళ అన్ని విషయాల పట్ల మంత్రులకు అవగాహన ఉండదు. ఇవాళ నేను హెల్త్ మినిస్టర్ అనుకోండి, హెల్త్ కు సంబంధించిన అవగాహన అంతా కూడా హెల్త్ మినిస్ట్రీ లో పనిచేస్తున్న అధికారులకు ఉంటది. వ్యవసాయ మంత్రిత్వ శాఖలో పనిచేసే వ్యవసాయం గురించి అవగాహన ఉంటది. ఇవాళ ఆర్థిక మంత్రిగా నాకు అవగాహన ఉంటది. కానీ ఇరిగేషన్ శాఖలో పనిచేసే ఇంజనీర్లకు ఇది అంతా టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి, మీకు తెలియని ఏముంది, టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి వాళ్ళకు మాత్రమే అవగాహన ఉంటదండి. వాళ్ళకి ఇంకా పైన సంస్థలు ఉంటాయి, ఒకటి సిడబ్ల్యూసీ అని ఉంటది, ఒకటి వ్యాప్కోస్ అని ఉంటది, ఇంకా అనేక రకాల సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ అని ఉంటాయి. ఇవన్నీ అక్కడ ఉంటాయి. వాళ్ళు నిష్ఠాతో చర్చలు జరుపుకొని మాకు అప్డేట్ చేయాల్సి ఉంటది. వాళ్ళు అయ్యా మీకు ఇక్కడ లెటర్ రాసినాం, అక్కడి నుంచి సమాధానం వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పాలి కదా మాకు. దాన్ని బట్టి మేము నిర్ణయిస్తాం కదా. ఓకే, సో వాళ్ళ